ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అలా నాతో యాక్ట్ చేసిన అందరు హీరోస్ ఉంటారా? మహేష్ బాబు గారు, లేదండి, ఎన్టీఆర్, అంటే అల్లు అర్జున్, ఇప్పుడు వెళ్ళొచ్చండి, వెళ్ళి కలవచ్చు, కానీ నాకు ఆ ర్యాపో అంటే ఇబ్బంది పడడం ఇష్టం ఉంటుంది నాకు. అంటే పరిచయం ఉంది కదా అని చెప్పి డిస్టర్బ్ చేయకూడదు కదండి. సో ప్రభాస్ గారు అయితే నాకు కొంచెం చాలా ఎక్కువ, నాకు బాగా క్లోజ్. సో అంతే, అది ఇద్దరు ఒకే క్యాడర్, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు, లిమిటెడ్గా ఉంటారు. బట్ మీలాంటి వాళ్ళు కలిసినప్పుడు అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, పీక్స్లో ఉంటుంది. మనం చూసినప్పుడు ఇంటర్వ్యూ అర్థమైపోయింది అందరికీ, మిలియన్స్ వ్యూస్ అది, ఎవ్వరికెవరు తగ్గలేదు, మీ ఇద్దరు కెమెరాస్ మర్చిపోయారు. ఆయనకి నిజంగా ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. ఏంటంటే ఒక డైలాగ్ ఉంటుంది, నేను ఆయన వైపు చూసి అని చెప్పి చెప్పాలి డైలాగ్. ఓకే, నేను చెప్పండి డార్లింగ్, నేను అలా మీ వైపు చూసి చెప్పానంటే చెప్పు డార్లింగ్ నువ్వు చెప్పు అని చెప్పి అంటున్నారు ఆయన. వద్దు డార్లింగ్ నేను మీ వైపు చూస్తా అలా అరవలేను డార్లింగ్ అని చెప్తుంటే నువ్వు చెప్తావా చెప్పా అని చెప్పి ఆయన మళ్ళీ టేక్ చేపించి నాకు చెప్పించుకున్నారు డైలాగ్. ఓకే. నిజంగా అంటే చాలా మందికి తెలియదు, ఇండస్ట్రీలో హెల్దీ అట్మాస్ఫియర్ ఉండదు, కాంపౌండ్ సపరేట్గా ఉంటాయి, అది ఇదని చెప్తుంటారు. మెగా కాంపౌండ్ సపరేట్, అల్లు కాంపౌండ్ సపరేట్, మంచు కాంపౌండ్ సపరేట్ అని ఏం ఉండవు. ఇలాంటి వాళ్ళు చెప్పినప్పుడే తెలుసు. టు బి ఆనెస్ట్ దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా మ్యారేజెస్ అప్పుడు ఇలా కలుస్తాను కదా, అందరూ ఒకసారి కలుస్తారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను చిన్నప్పుడు అంతా ఇలా చూస్తుండేవాను అందరినీ. సో చాలా కొత్తగా అనిపించేది వీళ్ళందరినీ టీవీలో చూసి, సినిమాలో చూసేవాళ్ళను. వీళ్ళు అంత హ్యాపీగా భయ అనుకుంటూ చాలా ఫ్రెండ్లీగా మాడుతుంటే చాలా కొత్తగా అనిపించేది నాకు. బేసికల్గా ఇండస్ట్రీలో కూడా 10th ఆపేసి ఇండస్ట్రీకి వచ్చిన హీరో ఎవరు లేదు, నువ్వే. నేను ఎక్కడో ఉంది అది, ఆ బ్లడ్లో గట్టిగా ఉంది. బట్ నాన్నకు అదేం ఉండదు కదా, మనోడు స్టార్ డైరెక్టర్ కొడుకు, అది ఇది ఏముండవు. అందుకని చాలా బాగా నచ్చింది ఈ మధ్య రీసెంట్గా నేను జిమ్కి వెళ్ళి పనిచేసిన అన్న, అదే మస్తు నచ్చింది అందరికి. కామన్ పీపుల్కి ఎంత టచ్ అయిందంటే అది, అరే మనమే కొంచెం బిల్డప్ ఇస్తాం, అది ఇది మనం అది ఇది ఐఫోన్ జిమ్ అది చాలా ఉంటుంది. బట్ నీకు తిన్న తర్వాత ఇలా కూడా ఉంటారా లైఫ్లో అనిపించింది చాలా. అలాగే ఉండాలండి. నేనైతే ఒక 5 times 6 times అలా ఫార్వర్డ్ చేసి మళ్ళీ వింటా. సో డాడీ వల్ల చాలా నేర్చుకున్నాను, చాలా బెటర్ అయిన ఒక పర్సన్గా. మెయిన్ అమ్మ నాన్న పెంపకం అండి. సూపర్. అమ్మతో ఎక్కువ, నాన్నతో ఎక్కువ? మమ్మీతో ఎక్కువ ఫ్రీగా ఉంటా, అండ్ డాడీతో కొంచెం భయంగా ఉంటా. మమ్మీ అంటేనే గుర్తొచ్చింది, చోర్ బజార్లో మమ్మీ కూడా సేమ్ మమ్మీ లాగే ఉంటుంది. చాలా మంది అసలు మమ్మీ యాక్ట్ చేసిందే అనుకుంటా మమ్మీగా. లేదు, అర్చన గారు షీఈ్ అ లెజెండ్ అండి. అర్చన గారు అయితే షీఈ్ 2-time నేషనల్ అవార్డ్ విన్నర్ ఆవిడ. అండ్ ఆవిడతో పనిచేయడం నిజంగా నా అదృష్టం. ఎవరి థాట్ అది? చాలా ఇయర్స్ తర్వాత వచ్చారా మళ్ళీ? జీవన్ గారి థాట్ అది. అర్చన గారు అన్నాక సార్ ఆవిడ చేస్తారా, ఇప్పుడు సినిమాలు చేయట్లేదు, మ్యామ్ చేస్తారా అని చెప్పి అన్న. అడుగుదాం ఒకసారి అడగండి సార్, చేస్తే హ్యాపీ సార్ అని చెప్పి అన్న. అడగగానే ఆవిడ ఓకే అనేసారు, అండ్ వెరీ హ్యాపీ. ఆ క్యారెక్టర్ అర్చన గారే పర్ఫెక్ట్ యాక్చువల్గా. సో ఆవిడ సెట్కి వచ్చిన దగ్గర నుంచి ఇట్ వాజ్ ఎవ్రీడే వాజ్ మెమరీ. ఆవిడతో చాలా స్పెషల్ ర్యాపో ఉండింది. నేను అమ్మ అంటుంటా, ఆవిడ నన్ను బాబు అంటారు. సో ఇట్ వాజ్ వెరీ స్పెషల్. చెప్పారా అమ్మ ఎప్పుడన్నా సేమ్ టు సేమ్ రా? చాలా మంది చెప్పేవాళ్ళు. మీకు విషయం చెప్పనా, క్రేజీ థింగ్ ఏంటంటే అర్చన గారు చెప్పారు నేను మీ అమ్మలా ఉంటాను. నేను అక్కడ షాక్ అయిపోయా, అదేంటి మ్యామ్ అని చెప్పాను. ఎస్, కమింగ్ టు నాన్న, ఈ 3 సినిమాల తర్వాత కానీ ఈ సినిమా తర్వాత కానీ, అంటే బిఫోర్ ఆల్రెడీ ఉన్నావు కాబట్టి, ట్రావెల్ అవుతున్నావు కాబట్టి, అంటే నీ లైఫ్లో ది బెస్ట్ అనుకొని ఆయన పర్సనల్గా ఫీల్ అయ్యి ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమంటే ఏమని చెప్తారు ఆకాష్ గారు? డాడీ నాకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్, ఎస్పెషల్లీ ఇండస్ట్రీ గురించి, మీ పర్సనల్ లైఫ్ గురించి కాదు, ప్రొఫెషనల్ లైఫ్ గురించి. ఆయన ఇండస్ట్రీకి నేను మెహబూబా అయ్యాక రొమాంటిక్ జరుగుతున్నప్పుడు మా అమ్మకు ఒకసారి ఫోన్ చేసి చెప్పారు. 3 యాక్టర్ల పేరు చెప్పారు, 2 యాక్టర్ పేర్లు చెప్పారు, నన్ను 3వ ప్లేస్లో పెట్టారు. నేను యాక్ట్ చేసిన, నేను డైరెక్షన్ చేసిన ఇంతమంది హీరోల్లో టాప్ 3 అని చెప్పి ఒక 2 పేర్లు చెప్పి తర్వాత నా పేరు చెప్పారు. వాళ్ళిద్దరు చాలా పెద్ద స్టార్స్. సో అలా అది చెప్పకూడదు ఇప్పుడు, కానీ ఆ టాప్ 3 పొజిషన్ నన్ను పెట్టడం అన్నది నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్. దట్ వాస్ లైక్ ద బెస్ట్ డే. సూపర్. సో డాడీని నేను ఇంప్రెస్ చేయగలిగాను, డాడీకి నేను అంత నచ్చాను ఒక యాక్టర్గా. నాతో పనిచేయడం డాడీకి బాగా నచ్చింది. లైఫ్లో ఎలా ఉన్నా కానీ నీ గురించి అంతగా ఆలోచిస్తారు కదా నాన్న. అమ్మ కానీ నాన్న కానీ మ్యాక్సిమం అంత పెద్ద ఫ్యామిలీస్లో ఒక 10th ఆపేసిన తర్వాత లైఫ్లో రీచ్ అవుతాడా లేకపోతే ఫెయిల్ అయిపోతాడా, ఎన్ని క్వశ్చన్ మార్క్స్. నువ్వు ఒక స్టేజ్కి వచ్చే వరకు ఉంటుంది, అప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కూడా ఉంటుంది అమ్మకి నాన్నకి. ఇలా ఇద్దరు ఎప్పుడైనా నీ గురించి పర్సనల్గా ఫీల్ అయ్యి
ఫీల్ అయిన సందర్భాలు, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి అమ్మ కానీ? అమ్మ అయితే మమ్మీ ఉంది. బాగా ఏడ్చింది. మమ్మీ Okay. అంటే నేను చదువుపోయేసరికి మమ్మీ బాగా ఏడ్చారు. బాగా చదువు అసలు ఏంటి, ఏమనుకుంటున్నావు నువ్వు, లైఫ్ సీరియస్ తీసుకోవట్లేదు. నేను ఒకసారి మా అమ్మకి, మా స్కూల్ టీచర్కి ఒక ఆన్సర్ చెప్పా. ఇంటికి వచ్చి మా అమ్మ కూడా చెప్పా. మా అమ్మకి అసలు మైండ్ పోయింది. ఒక టీచర్ ఏమో, ఒక నువ్వు హీరోగా ఫీల్ అయితే ఏంటి, డిగ్రీ అని ఉంటుంది, ఇంకో జాబ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి అన్నారు. సార్ నేను హీరోగా ఫీల్ అయితే నేను డైరెక్టర్గా చేస్తా, డైరెక్టర్గా ఫీల్ అయితే ఫైట్ మాస్టర్గా చేస్తా, ఫైట్ మాస్టర్గా ఫీల్ అయితే డ్యాన్స్ మాస్టర్గా చేస్తా, ఓకే. అలా కూడా ఫీల్ అయితే అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తా. ఇదే ఇండస్ట్రీలో ఉంటా, ఈ ఇండస్ట్రీలో పోతా. సో నాకు ఈ ఇండస్ట్రీ ఉంది సార్. సో నేను ఇక్కడే ఉంటాను. సో నాకు చదువు, నేను చదువుకోలేను, దిస్ ఇస్ మై ప్లేస్ అని చెప్పా. ఇది మా అమ్మ చెప్తే మా అమ్మ షాక్ అయిపోయింది. సో ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇంట్లో కూడా క్లారిటీ వచ్చింది. నాన్నకి బ్లాంక్ అయిపోయి ఉంటుంది ఒకవేళ ఇంటే అమ్మ చెప్తే. అవునవును. ఆ? ఎవరికి ఉండదు ఇండస్ట్రీ మీద అంతా. నేను ఫస్ట్ టైం నేను వింటా ఇట్లా. ఆ? చాలా అంటే మంది ఏముందంటే ఇప్పుడు సరే, ఇప్పుడు ఫెయిల్ అయితే ఏంటి సరే, ఇప్పుడు ఇంకో జాబ్ ఉంది కదా ఇండస్ట్రీలో, ఇండస్ట్రీ వదిలేందుకు వెళ్ళిపోవాలి, ఇంకో పని ఉంటుంది, ఏదో పని ఉంటుంది, క్లీనర్ పని అయినా ఉంటుంది, లేకపోతే లైట్ బాయ్ పని అయినా ఉంటుంది, హ్యాపీ పనులు చేసుకోవచ్చు, సెటిల్ ఉండొచ్చు. ఓ, సో అలా కూడా చేయించారు కదా నాన్న. అలా కూడా చేయించారు కదా. ఆ? సో తెలిసిన పనే హ్యాపీ చేసుకోవచ్చు. ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఆకాష్ గారు ఇది? ఏమన్నా నానా లేకపోతే లేదా క్రియేట్ అయిపోయింది అలా. అంతేనా? అలా క్రియేట్ అయిపోయింది చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బాగా క్రియేట్ అయిపోయింది, పిచ్చి వచ్చింది అలా. అది డాడీకి కూడా అర్థం కదా అప్పుడప్పుడు, ఈ ఇంట్రా బాబు అని చెప్పి అంటుంటారు. సో నేను డాడీకి ఎప్పుడు అంటుండే చిన్నప్పుడు, నీకు సినిమా మీద ఎంత పిచ్చి ఉందో నాకు 200 ఉంది, ఓకే. నా పిచ్చి నీ పిచ్చి ముందు నథింగ్ అని చెప్పన్నా. చిరుత కదా ఫస్ట్, చిరుత అంతే కదా. నాకు బాగా గుర్తుంది ఆ సీన్ కూడా. ఏడిపించేస్తారు అట్లా థ్యాంక్ యూ. ఒక రేంజ్లో.